ప్రార్థన జాన్ మోరిస్ గారు చేస్తారు. అందరూ సిద్ధంగా ఉండండి. దయచేసి అందరు కూడా తలలో ఉంచినట్లయితే వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేల దూతలతో కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయగల పాదములకు స్తోత్రములు స్తుతులు నాయనా. ఈ యొక్క మధ్యకాల సమయంలో పునరుద్ధారాధనలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యమును ధ్యానించుటకు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు. నీ కృప చేతనే తండ్రిడైన మీ మందిరములో మీ రక్షణ పొందుకొని దేవా మాకు నిలబెట్టుకున్న విధానమును బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి కనపరిచింటున్నాం. మా మధ్యలో ఉన్న పరిశుద్ధురా నీకు వందనాలు. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మీ దాసుని మీరు ఎత్తి పట్టుకొని నీ బోరగా శబ్దముగా వాడుకొని మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు వారి హృదయం వరకు దయచేయమని, నీ సన్నిధిలో భయముతో భక్తితో నీ వాక్యం వినుటకు మీరు కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా సంతోషంగా చెబుదాం హల్లెలూయా. గడిచిన 2 వారాలు మరి మీ అందరి ప్రార్థన, దేవుని మహాకృప, తండ్రి గారి ఆశీర్వాదాలు మరి ఇవన్నీ తోడ్పడి సింగపూరు, మలేషియా దేశంలో చాలా ప్రేమను పొంది మరి గొప్ప సేవ జరిగించి రావడానికి దేవుడు కృప చూపించాడు. వరల్డ్స్ బ్యూటిఫుల్ కంట్రీ అటువంటి దేశంలో గడపడానికి ఎంతో దేవుడు కృప చూపించాడు. అక్కడ చిన్న వాటర్ బాటిల్, ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ కొనాలన్నా 500 అవుద్ది. అటువంటి కాస్ట్లీ కంట్రీ అన్నమాట. అటువంటి కంట్రీకి దేవుడు పంపించి అక్కడ మంచి సేవ చేసి దేవుని సేవలో వాడపడడానికి, ముఖ్యంగా ఇంకా నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే, నాన్నగారు చాలా సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడికి ఆహ్వానించబడడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా మరి నేను అన్నగారు చాలా సంతోషంగా దేవుని పనిలోనూ అక్కడ అనేక ప్రాంతాల్లో మరి సంచరించడం జరిగింది. దేవుడు ఆ క్షేమ ప్రయాణము అనుగ్రహించడానికి ప్రార్థనలో తోడ్పడిన మీ అందరికీ, ఎవరెవరైతే ప్రార్థించారో వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాలం ఒక అంశము నేను చెప్పడం జరిగింది. మనుషుల దృష్టిలో అల్పముగా ఎంచబడి లోతును గురించి అల్లుళ్ళు ఎగతాళి చేశారు అని ఉంటుంది బైబిల్లో. ఎవరు ఎగతాళి చేశారు? ఊర్లో మంచి పేరుంది, ఊరి పెద్దలతో గవిని యొద్ద పెద్దలలో ఒకడిగా కూర్చునే లోతు, ధనవంతుడైన లోతు, నీతిమంతుడైన లోతు ఎవరి చేత ఎగతాళి చేయబడ్డాడు? సొంత అల్లుళ్ళ చేత ఎగతాళి చేయబడ్డాడు. కొంతమందికి బయట చాలా మర్యాద ఉంటుంది, ఇంట్లో అసలు మర్యాద కాదు కదా, ఇంకేది ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించండి, సొంత అల్లుళ్ళు ఎగతాళి చేశారు. అలాంటి కొన్ని సన్నివేశాలు బైబిల్లో నుండి తెలియజేస్తూ మనుషుల దృష్టిలో అల్పముగా ఎంచబడిన వారిని దేవుడు ఎలా కనపరిచాడో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పే అంశం పూర్తిగా వేరు. దేవుని దృష్టిలో ఏంటి చెప్పండి? ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో. నేను ఒక మంచి మాట చెబుతాను. క్రైస్తవులైనంత మాత్రాన మీరు దేవుని దృష్టిలో లేకపోతే మీరు దీవించబడరు. నేను వాక్యంలోకి వెళ్తున్నాను, మీరు ఒకసారి దీనికి పర్ఫెక్ట్గా సరిపోదగిన ఒక వచనాన్ని నేను చూపిస్తాను, చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, నీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో సూటిగా మాట్లాడండి, బలపరచండి. నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని ఏ విషయాలైతే మీరు మాట్లాడబోతున్నారో
ఆ విషయాలు మా అందరి హృదయాలకు సమ్మతమగుటకు వాటిని మేము ముద్ర వేసుకొని మా జీవితాల్లో నెరవేర్చడానికి, అవలంబించడానికి, అన్వయించుకోవడానికి కావలసిన మీ పరిశుద్ధాత్మ తోడ్పాటును మాకు దయచేయమని, ముందుగా వినే మనస్సు ముఖ్యంగా దయచేయండి, గ్రహించే జ్ఞానము, నెరవేర్చే మనస్సాక్షి దయచేయమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెబుతాం, హల్లెలూయా. దయచేసి గమనించండి, దేవుని యొక్క దృష్టిలో ఉంటేనే మీరు ఇశ్రాయేలీయులు అయినంత మాత్రాన, లేదా మీరు దేవుని ప్రజలైనంత మాత్రాన, మీరు దేవుని జనాంగమైనంత మాత్రాన ఐగుప్తీయులలో కలగజేసే రోగము మీ దగ్గరికి రానియను అని చెప్పలేదు. కానీ మీరు ఎప్పుడైతే నా మాట విని నా దృష్టిలో, అక్కడ ఏమనుంది చాలా స్పష్టంగా మీరు గమనించండి, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. అంటే ఇప్పుడు మీరు ఇశ్రాయేలీయులు కాబట్టి అక్కడికి వచ్చే కప్పలు ఇక్కడికి రావు, అక్కడికి వచ్చే మిడతలు ఇక్కడికి రావు, అక్కడికి వచ్చే తెగుళ్ళు ఇక్కడికి రావు అని చెప్పలేదు. మీరు ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తేనే ఐగుప్తీయులకు కలగజేసే రోగములలో ఏది మీకు రానియను. ఇదిగో మీరు న్యాయంగా ఉంటేనే అక్కడికి వచ్చే మరణదూత మీ వద్దకు రాడు. అంటే దేవుని దృష్టికి యోగ్యంగా లేకపోయినా సమాజ మందిరం మధ్యలో ఉన్నా అయ్యో అని రొమ్ము కొట్టుకునే రోజు వస్తుందా రాదా? నేను చర్చికి వచ్చానండి అందుకే పరలోకానికి వెళ్తానండి అంటే కుదరదు. దేవుని మందిర నడి మధ్యలో ఉన్నా దేవుని దృష్టికి నేను న్యాయంగా ప్రవర్తించాలి, కొంచెం భక్తిగా ప్రవర్తించాలి, కొంచెం యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి నా వంతు ప్రయత్నం నేను చేయాలి, నేను ఖచ్చితంగా దేవుని మాట వినాలి అనే ఆశ, ఆసక్తి, ఆ నడిపింపు, ఆ భయభక్తులు కలిగిన భక్తి సాధన మీలో లేకపోతే, మీరు దేవుని దృష్టిలో లేకపోతే ఖచ్చితంగా లోకములో కలిగేటువంటి శోధనలే మీకు కలుగుతాయి. లోకములో కలిగేటువంటి అల్లర్లే మీ జీవితంలో కలుగుతాయి. లోకములో కలిగే రోగములు మీ జీవితంలో కలుగుతాయి. లోకములో కలిగే నష్టాలు మీ జీవితంలో కలుగుతాయి. ఈరోజు మీరు గమనించండి ప్రియమైన వారలారా, ఒక పావురాల గుంపులో ధాన్యము చూసి ఆ పావురము తింటున్నటువంటి, ఆ పావురాలు తింటున్న ఆ ధాన్యాన్ని ఆశించి ఒక కాకి అనుకుందంట, నేను కూడా ఎలాగైనా వెళ్ళి ఆ ధాన్యాన్ని తినాలి అని. అది మామూలుగా వెళ్ళి తినడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. అదేం చేసింది, ఒక చోట ఎక్కడో పిండి ఆరబెడితే ఆ పిండిలో బాగా దొరలాడి ఆ పావురాల్లాగా తయారై తెల్లగా. ఏమండి, ఇప్పుడు ఆ పావురాల మధ్యలోకి వెళ్ళి అది ధాన్యము తినడానికి మొదలుపెట్టింది. ధాన్యము తిన్న వెంటనే దానిలో సంతోషం ఎక్కువైపోయి కాకి నడుస్తుందా ఎగురుతుందా? ఏమండి, కాకి రెండు కాళ్ళతో ఎగురుకుంటూ 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 పోద్ది. పావురాల మధ్యలోకి వచ్చింది కానీ దాని నడక మార్చుకోలే, వేషం మార్చుకుంది. ఏమండి, పావురాల్లాగా రంగు మార్చుకుంది కానీ దాని నడక మారుతుందా? దాని నడవడిక మారలా. వెంటనే ఆ పావురాలు పెంచుతున్న ఆ యజమానుడు తేడాగా చూస్తున్నాడు. ఇదేంటి చూడడానికి పావురంలాగా ఉంది కానీ ఏదో తేడాగా ఉంది అని గమనించి వెంటనే దాన్ని అదిలిస్తే కావు 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 అని అరుచుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెబుతున్నానంటే, కొంతమంది రంగు మార్చి సంఘంలో కూర్చుంటారు కానీ వారి నడవడిక మారదు, వారి గుణము మారదు. దయచేసి గమనించండి. దేవుడు తెలియజేస్తున్నాడు, నా దృష్టికి మీరు యథార్థంగా ఉండండి, న్యాయంగా ఉండండి, అప్పుడు మీకు ఏ రోగము నేను రాని అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు కనుక ఇంకో మాట చూస్తే దేవుని దృష్టికి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 6:19. నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? అలా చేస్తే కనుక
ఇదిగో మంచి దేశములో నీవు ప్రవేశించి నువ్వు దానిని స్వాధీన పరచుకుందువు. పితరులతో ప్రమాణము చేశాడు, అయినా కూడా వీరికి అటువంటి ఆశీర్వాదం కలగాలి అంటే వీరు దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోవాలి, దేవుని దృష్టికి న్యాయంగా నడుచుకోవాలి. మనం ఖచ్చితంగా దేవుని దృష్టిలో పడాలని చూస్తే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని దృష్టిలో పడాలని చూసిన గుడ్డి భర్తిమై కళ్ళు తెరవబడ్డాయి. దేవుని దృష్టిలో పడాలని చూసిన పాపాత్మురాలి పాపములు క్షమించబడ్డాయి. దేవుని దృష్టిలో పడాలని చూసే ప్రతి ఒక్కరి కష్టాలు, కన్నీళ్ళు, వ్యధలు, బాధలు ఆటోమేటిక్గా పోతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని దృష్టిలో పడనంత వరకే నీ బ్రతుకు అలాగుండేది. ఒక్కసారి దేవుని దృష్టిలో పడ్డావంటే ఇంక అయిపోయింది. గుడ్డి భర్తిమై ఇక నుంచి గుడ్డి భర్తిమై కాదు, ఒట్టి భర్తిమై. తన గుడ్డితనం పోయింది. దేవుని దృష్టిలో పడేంత వరకు నీకు రకరకాల తిప్పలు ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆయన చూపు నీ మీద పడిందంటే, దయచేసి గమనించండి. ఇప్పుడు పెద్ద పెద్ద అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఒక్క చూపు చూస్తే ఆ పని అయిపోద్ది అంటారు కదా. ఒక సామాన్యమైన ఒక రాజకీయ నాయకుడు చూపు చూస్తేనే పని అయిపోయినప్పుడు, నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా, నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా, నీ మెల్లని మాటే ఓ యేసయ్యా నీ మెల్లని మాటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దృష్టి నా మీద పడునుగాక అనండి ఒకసారి. కొంతమందికి ఆశ లేదా? మోగగా కూర్చున్నారు. మీరు 2 వారాలు ఎట్టున్నారు నాకు అనవసరం. ఇప్పటి నుంచి మళ్ళీ దేవుని దృష్టి నా మీద పడాలి అని చెప్పండి. వాళ్ళు చూడాలా, వీళ్ళు చూడాలని ఎంత తిప్పలు పడతామో, మనుషులు చూడాలని. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మనుషులు చూస్తే మనకేమీ రాదు, దేవుడు చూస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మనుషులంట అన్నీ వాడేసుకొని పడేయడం నేర్చుకున్నారంట ఈ మధ్య. మీకు అర్థమవుతుందా? ప్లేట్లు యూజ్ అండ్ త్రోనే. ఒకప్పుడు పెన్నులు రీఫిల్ వేసుకొని దాన్ని ఇంకేసుకొని వాడేవాళ్ళు. ఇప్పుడు పెన్నులు యూజ్ అండ్ త్రోనే. ఏమండి, ఒకప్పుడు పుస్తకాలు ఇంకొక స్టూడెంట్స్కి పనికి వచ్చేవి. ఇప్పుడు ఎప్పటికప్పుడు సిలబస్ మారిపోతుంది. బుక్కులు కూడా యూజ్ అండ్ త్రోనే. మీకు అర్థమవుతుందా? వస్తువులు కూడా యూజ్ అండ్ త్రోనే. ఇప్పుడు రిపేర్లు చేయించుకోవడానికి ఎవరు పెద్ద ఆశపడట్లా. చెడిపోయిందా అమ్మేయడమే, లేదంటే అది పాత సామాన్లోడికి పడేసి మళ్ళీ కొత్తది. యూజ్ అండ్ త్రో ఎక్కువైపోయింది. మనుషుల విషయంలో అయితే లెక్కే లేదు. మనుషులను వాడుకొని పక్కకు పడేస్తున్నారు. మనుషుల దృష్టికి నువ్వు ఘనంగా ఎంచబడాలని ఎంత తాపత్రయపడుతున్నావు. మరి దేవుని దృష్టికి ఘనంగా ఎంచబడాలి. ఏమండి, నేను 4 నెలలైనా ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటా నాకు ఒక మంచి చీరకి. ఏమండి, ఎందుకు? మనుషుల దృష్టికి ఘనముగా కనపడాలి, మనుషుల దృష్టికి గొప్పగా కనపడాలి. మనుషుల దృష్టికి ఒకడంట మొన్న సూసైడ్ చేసుకున్నాడు. వాడు చాలా సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు. అయితే వారి తల్లిదండ్రులు చాలా గారాబంగా పెంచారు. వాడికి ఎంతో కష్టపడి పెద్ద సెల్ ఫోన్ కొనిచ్చారు, కష్టపడి పెద్ద బైక్ కొనిచ్చారు. నానా తిప్పలు పడి వాడు చెడ్డవాడైపోయాడు. ఎక్కువ చెడ్డవాడైపోయి ఒకసారి వచ్చి సడన్గా షాక్ ఇచ్చాడు వాళ్ళ నాన్నకు. ఏంటా షాక్ తెలుసా? నాకు బెంజు కారు కావాలన్నాడు. వాళ్ళ నాన్నకు అర్థం కాలే. అరే అది మనకు సంబంధించింది కాదురా నాయన, మనం ఏం చేస్తున్నాం, మన స్థాయి ఏంటి, మన స్థితి ఏంటి, ఇప్పుడు ఆ బెంజ్ కారుతో నీకేం పని అంటే, లేదు నాకు బెంజ్ కారు తెస్తావా, నేను చచ్చిపోమంటావా అని. తిండి మానేశాడంట, మాట్లాడడం మానేశాడంట, గొడవ పడుతున్నాడంట, ఇబ్బంది పెడుతున్నాడంట. ఎందుకురా నీకు బెంజ్ కారు అంటే, నా ఫ్రెండ్స్ ఎదుట నేను గొప్పగా కనపడాలి.
అంటే తండ్రికి ఎంత చెప్పినా, తల్లి ఎంత బుజ్జగించినా వాడు వినలేదంట. ఒకసారి ఏదైనా చేసి అప్పైనా చేసి వీడికి కారు కొనిద్దాంలే అని చెప్పి స్విఫ్ట్ డిజైర్ ఉంటుంది కదా, నిజంగా జరిగిన కథ చెబుతుంది. ఈ మధ్య జరిగింది, ఒక నెల కూడా ఉండదు. స్విఫ్ట్ డిజైర్ కారు కొని మా అబ్బాయికి సర్ప్రైజ్ ఇద్దామని వాడిని అక్కడికి పిలిచారంట డైరెక్ట్గా షోరూమ్కి. వీళ్ళు ఆ కారు కూడా కొనే స్థాయి వీళ్ళకి లేదు. అయినప్పటికీ వాడికి ఫోన్ చేసి, అరే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఇక్కడికి రా అని చెప్పి ఆ షోరూమ్కి పిలిస్తే ఆ కారు చూసి ముఖమంతా మార్చుకున్నాడంట. వీడికి కారు నచ్చలేదేమో, అరే ఇది కాకపోతే ఇంకొకటి కొనిస్తా లేరా అని అంటే అలా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. కాసేపట్లో దగ్గరలో ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి కిందికి దూకి చచ్చిపోయాడంట. నిజంగా జరిగిన సంఘటన నేను చెబుతున్నాను. మనుషుల దృష్టికి ఎలాగో కనపడాలి, ఏదేదో చేయాలని ఎక్కువగా ఉబలాట పడే మనుషులు ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో నేను పడాలి, దేవుని దృష్టిలో దేవుని కంటపడాలి. నేను ఈరోజు దేవుని మందిరంలో 2 గంటలు కూర్చొని వెళ్తున్నా, ఇప్పుడు ఆయన కంట్లో పడే వెళ్ళాలి నేనని ఎప్పుడన్నా ఆశపడ్డారా మీరు? అలా ఆశపడిన వాళ్ళు ఒకసారి చేతి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పాట పాడినా మనుషులు చూడాలని పాడేవాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పినా మనుషులు చూడాలని వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, కానుకిచ్చినా మనుషులు చూడాలని కానుకిచ్చారు. ఇందాక ఏమంటే ఫస్ట్ సర్వీస్లో ఆరాధన స్టార్ట్ చేస్తున్నా నేను, ఒక ఆమె తెచ్చి కానుకిస్తుంది. కొంచెం ఇట్లా అన్నా అంతే, ఆగండి అని. ఎందుకంటే నేను ఆరాధన స్టార్ట్ చేసేసా ఆల్రెడీ. ఇప్పుడు ఆరాధన మైక్ తీసుకోకముందు వచ్చినా నేను ప్రార్థన చేసి ఆ కానుక తీసుకుంటాను. స్టార్ట్ చేసేసా, ఇందాకే జరిగింది. స్టార్ట్ చేసేసాను, వచ్చి కానుకిట్ట పెడుతుంటే నేనేం చేయాలి? కొంచెం ఆగాను, నోరు కూడా తెరవలే నేను. ఆమె కోపం వచ్చి వెళ్ళేటప్పుడు కానుక ఇవ్వకుండా వెళ్ళిపోయింది. తెలుసా మీకు? నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి పిచ్చి ఎక్కువైపోయింది మనుషులకు. మనుషుల దృష్టిలో మనుషులు పడాలని, మనుషుల దృష్టిలో మనుషులు జీవించాలని ఆశపడుతున్నారు. కానీ నేను దేవుని దృష్టిలో పడాలి, నా దైవ సేవకుని నేను ప్రేమించాలి, నా సంఘాన్ని నేను ప్రేమించాలి, సంఘములో అడుగుపెట్టిన ప్రతిసారి నా యేసయ్య కంట్లో పడాలి అనే ఆశ మీలో ఉండును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దృష్టిలో ఏంటండి, ఈరోజు పొగుడుతారు, రేపు తిడతారు, ఈరోజు పలకరిస్తారు, రేపు నిన్ను శత్రువుగా చూస్తారు. నీకు అర్థమవుతుందా? దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని దృష్టిలో పడు, దేవుని దృష్టిలో యథార్థమైనది చేసి చూడు. నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టడమే కాదు, ఆ మంచి దేశాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు. ఏమండి, నీకు ఐగుప్తీయులలో ఏ రోగము నీకు రానియను. నువ్వు నా దృష్టిలో పడు, ఫస్ట్ నా దృష్టిలో పడే పని చూడు. ఎప్పుడు చూసినా మనుషులు చూడాలి, మనుషులు చూడాలి, ఏం బతుకండి. దేవుడు నన్ను చూడాలి అనే ఆశ నీలో ఇప్పటి నుంచే మొదలగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, చప్పట్లు కొట్టాలి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. స్వామి కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నా. చేతులు జోడించి చెబుదాం ఒకసారి. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. హల్లెలూయా. నన్ను చూచేవాడు ఎవరై ఉండాలా? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మనుషుల మధ్య మీరు ఎక్కువగా ఇబ్బంది పడొద్దండి. చూస్తే చూశారు, చూడకపోతే చూడలేదు, పొగిడితే పొగిడారు, పొగడకపోతే అంతే. మీరు గమనించండి. ఒక మాట చూపిస్తా, చాలా మంచి మాట. అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 28వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమైన దానిని నువ్వు చేసినందున నీకును, నీ దగ్గర ఆగట్లా, ఇది అర్థమవుతుందా? నీకును
నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నింటినీ జాగ్రత్తగా నా దృష్టిలో పడితే, మొదటిది ఏం చెప్పా నేను, నీకే రోగము రా. నా దృష్టిలో పడితే నువ్వు మంచి దేశమును ఏం చేస్తావు, స్వాధీనపరుచుకుంటావు. మూడవది నేను తెలియజేస్తున్నా, నా దృష్టిలో పడితే నీ పిల్లల పిల్లలకు కూడా నిత్యము మేలు కలుగుతుంది. మేలు కలుగునట్లు నేను ఆజ్ఞాపిస్తాను. ఈనాడు చూడండి, పలకరిస్తే కీడు. ఎలా ఉన్నారక్క అండి, ఏం చెప్తాంలేండి. పలకరిస్తే కీడు, కీడుతో నింపబడ్డారు. ఎక్కడ చూసినా కీడు, అపాయము, దుర్గతి, శోధన. ఈరోజు ఏ కీడు నీకు సంభవించదు. నమ్ముతున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అపాయము రానే రాదు, రానే రాదయ్యా. నమ్ముతూ పాడతారా, ఊరికే పాడతారా? ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయము రానే రాదు, రానే రాదయ్యా. చెబుదాం. లలలా 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 లలలా. బోలో యేసు మహారాజుకే హల్లెలూయా. అపాయము రాదు, ఎందుకంటే ఆజ్ఞాపించినాడు ఆయన. ఇప్పుడు యోబు దగ్గర డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా, నువ్వు కంచె వేసితివి కదా అని దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అపవాది? ఆయన ఆజ్ఞాపించకపోతే అప్పుడు కీడు జరుగుతుంది ఇక్కడ. అందుకే దేవా మేలు కలుగునట్లు నా పట్ల, నా పిల్లల పట్ల నువ్వు ఆజ్ఞాపించవా అని దేవుని దృష్టిలో మనం ఒక చక్కని విజ్ఞాపన చేయాలి. ఈరోజు మీరు గమనించండి. తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి ఆశీర్వాదము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నాడు. మనోడు శపించాలనుకున్నా శపించలేకపోయాడు. అసలు ఇది మామూలు విషయం కాదు. అందుకే నేను ఆఖరిలో చెబుతున్నా, బాగా వినండి. ఒకడు శపించాలనుకున్నా వాడి చేత కాదు. పోనీ శపించినా ఆ శాపాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు, ఆశీర్వాదంగా మారుస్తాడు. దయచేసి గమనించండి, లాస్ట్కి శపించాలనుకున్నాడు మామూలోడు కాదు, పెద్ద ప్రవక్త. ఎంత పెద్ద ప్రవక్త అంటే, పక్క దేశపు రాజే వచ్చి నీకు గది నిండా వెండి బంగారాలు ఇస్తా, నువ్వు ఒక్క మాట పలుకు అని పక్క దేశపు రాజు వచ్చాడంటే ఈయన మాట ఎంత పవర్ఫుల్ చూడండి. అటువంటి పవర్ఫుల్ ప్రవక్త ఇదిగో నేను వీళ్ళని శపించలేనని నోరు మూసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. అలా ఉండాలండి మన దీవెన. ఎందుకు? దేవుని దృష్టికి ఒక్కసారి నువ్వు దీవించబడితే ఎంత పెద్ద నోరున్నోడైనా నోరు మూసుకోవాల్సిందే. నీకు అర్థమవుతుందా? వారి నోటి మాటతో ఏదైనా చేయగలిగినోడైనా వాడు ఏమీ చేయలేడంతే. ఎందుకంటే నిన్ను దీవించినోడు ఎవరు? ఆ మహాదేవుడు. ఆయన దీవెనను ఎవడు ఆపలేడు. ఈరోజు అందుకే దేవుని దృష్టిలో మనము పడాలండి. దేవుని దృష్టిలో పడడం అన్నిటికీ మించింది. ఒక క్రైస్తవునికి ఉండవలసిన అసలైన తాపత్రయం, నేను నా యేసయ్య దృష్టిలో పడ్డానో లేదో, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చర్చికి వస్తున్నా, యేసయ్య దృష్టిలో నేను ఉన్నానో లేదో అని మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఏమండి, ఈరోజు అటువంటి నడిపింపు దేవుడు మీకు ఇచ్చినప్పుడు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన మరొక ఆశీర్వాదం నేను చెబుతున్నాను. ఏ శాపము నీ మీద పనిచేయద్దు. ఏ శాపము నీ మీదకి రాదు. శాపం అనేది చాలా చెడ్డది. కొంతమంది తల్లిదండ్రుల శాపాన్ని భరిస్తున్నారు, తాత ముత్తాతల శాపాన్ని భరిస్తున్నారు. ఆ శాపమును దేవుడు తొలగించేస్తాడు.
ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా శపించినా ఆ శాపం మీ మీదకి రాదు. శాపము రాదు, దోషము రాదు, ఏదీ రాదు. ఎందుకంటే నిన్ను దీవించిన దేవుడు అలాంటి వాడు. అతను తెలుసుకున్నాడంట, యెహోవా దృష్టికి వీరిని దీవించడమే తప్ప శపించడం కరెక్టు కాదు. అవసరమైతే దేవుడు అతన్ని గద్దించాడు, గాడిద చేత గద్దించాడు, దేవదూత చేత ఖడ్గం పట్టుకొని బెదిరించాడు, చంపి పడేస్తాను నిన్నని. మీకు అర్థమవుతుందా? మీరు గమనించండి, దేవుడు దీవించిన వారిని శపించడానికి ఎవరైనా సాహసిస్తే వాళ్ళని ఏమేం చేయాలో దేవుడే చేస్తాడు. వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళు ఏం చేయాల, వాళ్ళు అక్కడే ఉన్నారు. అసలు ఈయనంటూ ఒకడు మమ్మల్ని శపించడానికి తయారవుతున్నాడని వాళ్ళకు కూడా తెలీదు. మీకు అర్థమవుతుందా? మనల్ని కొంతమంది శాపనార్థాలు పెడుతున్నారు, మనకు తెలీదు. ఎందుకంటే మన ముందర వచ్చి దీవెనకరమైన మాటలు మాట్లాడి పక్కకి వెళ్ళి మీ మీద ఏం పెడతారు? శాపనార్థాలు పెట్టి ఎప్పుడు సస్తదో చూద్దామని రెడీగా ఉన్నా. వీళ్ళు ఎప్పుడెప్పుడు పతనం అవుతారో, వీళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తుందో, లేకపోతే వీళ్ళకి ఏదన్నా కీడు జరుగుతుందో అని నీ శ్రేయోభిలాషుల గుంపులో ఉన్నట్టే ఉండి నిన్ను శపించాలని శపిస్తూ శాపనార్థాలు పెట్టే వాళ్ళు ఉంటారు. బిలాము మమ్మల్ని శపించబోతున్నాడని ఇశ్రాయేలులకు తెలుసా? ఇన్ఫర్మేషన్ ఉందా? వాళ్ళకేమైనా అవగాహన ఉందా? మరి దేవుడు నోరు మోయించాడా లేదా? శాపము ఇవ్వాలన్న వాళ్ళ నోర్లు దేవుడు మోయించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు తెలియకుండా జరుగుతున్న దేవుడు ఒప్పడు. నా బిడ్డలకు తెలియదు కదా, శపించనీలే అని అనుకోవచ్చు కదా. వాళ్ళు ఎదురుకొచ్చేమన్నా శపిస్తున్నాడా? ఎక్కడో కొండ మీదకి పోయి శపిస్తున్నాడు మనోడు. ఎక్కడో కొండ మీదకి పోయి శపిస్తే శపించనీలే అని అనుకున్నాడా దేవుడు? ఎప్పుడన్నా దేవుడు రోషం గలవాడండి. నీ వెనక మాట్లాడుతున్నారులే అని ఊరుకోడు. వెనక మాట్లాడేవాడి మక్కిలిర కొడతాడు. అవసరమైతే రక్షణ ఇస్తాడు, చూస్తాడు. అరే ఇలా ఉండకూడదురా బాబు, దేవుని బిడ్డ అక్కడ, దేవుని కుమార్తె ఆవిడ, నీ భార్య అయిండొచ్చు, నీ తమ్ముడు అయిండొచ్చు, నీ అన్న అయిండొచ్చు, దేవుని కుమార్తె, దేవుని కుమారుడు, కొంచెం నువ్వు తగ్గించుకో అని కొన్ని దేవుడు వాళ్ళకు ముందే సూచనలు ఇస్తాడు. సూచనలు వినలేదనుకోండి, అది వాళ్ళని ఎట్లా సెట్ రైట్ చేయాలో చేస్తాడనమాట. అప్పుడు మూలుక్కుంటూ మళ్ళీ దారిలోకి వస్తారు. నిజమండి, దేవుడు చేసే కార్యాలు ఎక్కడో రహస్యంగా శపిస్తున్నాడు, అతన్ని ఆపాల్సినంత అవసరం ఏముంది? దేవుడు ఆపేశాడు. నేను కొంతమంది రహస్యంగా శపిస్తున్నారా? నేను రహస్యంగా దూషిస్తున్నారా? నేను రహస్యంగా నీ మీద శాపనార్థాలు పెడుతున్నారా? నిందలు మోపుతున్నారా? దేవుడు ఊరుకుంటాడని మీరు అనుకోవద్దండి. వాళ్ళ నోర్లు మూయించి తీరబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుందని? నీవు దేవుని దృష్టిలో పడినప్పుడు, నువ్వు దేవుని దృష్టిలో దీవెనకరమైన వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుని దృష్టిలో నీవు ఖచ్చితమైన ఒక చక్కని స్థానాన్ని పొందగలిగినప్పుడు దేవుడు ఎవరిని నిన్ను శపింపనివ్వడు. అందరూ చెప్పండి, నన్నెవరిని శపింపనివ్వడు నా దేవుడని. దేవునికి స్తోత్రం చేద్దాం, రెండు చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. రెండు చేతులు పైకి చేద్దాం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని నిన్ను శపింపనీయడు ఆయన, శపింపనీయుడు. నిన్ను శపిస్తే ఆయన ఎట్లా ఊరుకుంటాడు? నువ్వు చూడకపోవచ్చు, ఆయన చూశాడుగా. నిన్ను వాళ్ళు తిడుతున్న సంగతి నువ్వు చూడకపోవచ్చు, ఆయన చూశాడుగా. ఉంది వాళ్ళకి
గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను తెలియజేస్తాను, వాళ్ళు దూషిస్తున్నారన్న సంగతి నీకు తెలియదు, ఆయనకు తెలుసు. నిన్ను ఎక్కడెక్కడ నిలబడి దూషిస్తున్నారు ఎవరు తెలుసు? ఆయనకు తెలుసు. ఉంది వాళ్ళకి, ఉంటే రక్షణ అయినా ఉంది, లేదంటే గుణపాఠమైనా ఉంది. మారితే మారాలా, లేకపోతే ఉంది. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నా బిడ్డల పక్షంగా నేను వ్యాజ్యమాడువాడని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం నమ్మిన వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో గుంపు ఉందండి, దేవునికి ఆయాస పెట్టి దేవుని దృష్టికి చెడ్డగా జీవించి. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మీరు గమనించినట్లయితే వీళ్ళు అంటారు, వీళ్ళు ఒక రాంగ్ డైలమాలో ఉన్నారు. దుర్మార్గమైన పనులు చేస్తూ, దుష్టమైన పనులు చేస్తూ, మేము దేవుని దృష్టికి మంచివారమే. నేను అప్పుడప్పుడు చెబుతుంటా, అందరితో కొట్లాడి ఇవిడంటది నాకు దేవుడు ఉన్నాడు అంటది. నీకెందుకు ఉంటాడు దేవుడు? అందరితో సమాధాన పడమన్న దేవుడు అందరితో కొట్లాడే నువ్వుతో ఎందుకు ఉంటాడు? ఒకసారి ఆ లాజికల్గా ఆలోచించాలి కదా. ఏమండి, ఇదే వచనం ఇప్పుడు చదివిస్తా. ఈ వచనం చదివించి ముగించేస్తా. చదవండి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. ఒప్పుకుంటారా మీరు? ఆ మాట అండర్లైన్ చేసుకోండి అమ్మా. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. ఒప్పుకుంటారా? ఎట్ట ఒప్పుకుంటారు? అక్కడ అలా ఎందుకుందంటే, అని మీరు చెప్పుకుంటున్నారు. ఏం చెప్పుకుంటున్నారు? మేము మంచివాళ్ళమే మేము. దుర్మార్గులయ్యుండి, దుష్ట ప్రవర్తన గలవారయ్యుండి, ఇతరులను బాధ పెట్టువారయ్యుండి, దేవునిని ఆయాసపెట్టు అనేకమైనటువంటి చెడ్డ లక్షణాలు కలిగి ఉండి కూడా మేము దేవుని దృష్టికి మంచివారమని చెప్పుకొని వారలారా. మిమ్మల్ని మీరు ఏమండి, ఇతరులను మోసం చేయొచ్చు. ఇప్పుడు నా కళ్ళను మోసం చేయొచ్చు. ఇక్కడ మేము వాక్యం వింటున్నాం అన్నట్టుగా కొంతమంది చేస్తారు. కానీ లేదు, దేవునిని ఎవరు కూడా మోసం చేయలేరు. ఆయన చూపు ఎలా ఉంటుందంటే, దావీదు అంటాడు ఒకసారి, గాఢాంధకారములో ఉన్నా నువ్వు నన్ను చూస్తున్నావు. నేను కూర్చుండుట తెలుసు, నేను లేచుట తెలుసు, చీకటి కూడా నీకు వెలుగుగానే ఉన్నది. అసలు నువ్వు చూడని స్థలం అంటూ లేదు. కాబట్టి ఈరోజు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను, దుర్మార్గులు దేవుని దృష్టికి మంచివారు కాదండి. అలా ఎప్పుడు అవ్వరు. ఎందుకంటే న్యాయం అన్యాయంగాను, అన్యాయం న్యాయంగాను ఆయన ఎన్నటికీ తీర్పు తీర్చువాడు కాదు. ఒప్పుకుంటే వేరు. మళ్ళీ అయ్యా నేను దుర్మార్గుణ్ణి, నేను పాపిని అని ఒప్పుకుంటే ఆ కథ వేరు. అప్పుడు దేవుడు నిన్ను చూచే చూపు వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దుర్మార్గానిగానే ఉంటాను, కానీ నేను దేవుని దృష్టికి మంచిదానను, దేవుని దృష్టికి నేను మంచివాడిని అని చెప్పుకునే వారిగా మీరుంటే, మిమ్మల్ని మీరు సరిచేసుకోకుండా మీరుంటే, ఇదిగో వీళ్ళందరి దృష్టికి నేను శత్రువుని ఉండొచ్చు, నా దేవుని దృష్టికి నేను మంచిదానను అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సమాజంలో ఉన్నారు అలాంటి వాళ్ళు. ఏమండి, నాకెవరు లేకపోయినా నా దేవుడు ఉన్నాడని మళ్ళీ ప్రగల్భాలు పలుకుతారు వీళ్ళు. ఈరోజు అలా చేయడం చాలా పొరపాటు. మీరు ఆ వచనం ఇంకొకసారి మీరు చక్కగా చదివినట్లయితే, వారి యందు ఆయన సంతోషపడును, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేదా న్యాయకర్తకు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. అంటే మీరు అలా మాట్లాడి, తప్పుగా మాట్లాడి, దేవుణ్ణి తప్పుగా పోర్ట్రే చేసి, దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకొని మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. వారి యందు దేవుడు ఎందుకు సంతోషపడతాడు? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, దుర్మార్గులైన పిల్లలను చూసి దేవుడు వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారా? ఎవడో ఒకళ్ళే పుట్టాడని కాదు కదా. దయచేసి గమనించండి. ఖచ్చితంగా దేవుడు అలాంటి వారిని చూసి సంతోషపడడు.
వారు దేవుని దృష్టికి మంచివారు అంతకంటే కాదు. యథార్థంగా ఉన్నవారే, న్యాయంగా ఉన్నవారే. ఒకవేళ ఏదన్నా పొరపాట్లు ఉన్నా ఒప్పుకొని దేవుని ఎదుట, ఇది ప్రభా నా పరిస్థితి, నాలో ఉన్న బలహీనత ఇది, నాలో ఉన్న తప్పిదం ఇది, నాలో ఉన్న పొరపాటు ఇది, నాలో ఉన్న గుణం ఇది అని సరిచేసుకున్న వారే దేవుని దృష్టికి మంచివారిగా ఉంటారు తప్ప దుర్మార్గులు దేవుని దృష్టికి మంచివారని ఎవరు చెప్పారు? అసలు అలా జరగదు. ప్రార్థన చేసుకుని అందరూ మోకరించినట్లయితే ఒకసారి మనస్ఫూర్తిగా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసి, ఎంతమందికి వాక్యం అర్థమైందో ఒక్కసారి మీరు వెంటనే మోకాళ్ళ మీదకి రండి, తీర్మానం తీసుకోండి. ఇప్పటిదాకా మనుషుల దృష్టిలో గొప్పగా కనపడాలని ఏదేదో చేసి ఉన్నావు, మంచిదే. మనుషుల దృష్టిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మనుషుల దృష్టిలో కూడా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అది ఉదయకాలం నేను చెప్పాను. అయితే దానికంటే ముందుగా నీవు దేవుని దృష్టిలో పడితే దేవుడు అంటున్నాడు, ఐగుప్తీయులకు కలిగిన ఏ రోగము నీకు రానియను. దేవుడు తెలియజేస్తున్నాడు, మంచి దేశమును నీవు స్వాధీనపరుచుకుంటావు. ఇదిగో దేవుడు తెలియజేస్తున్నాడు, మూడవదిగా ఖచ్చితంగా నీ పిల్లలకు మేలు కలుగునట్లు నేను ఆజ్ఞాపిస్తాను అన్నాడు. అంతేకాదు, నాలుగవదిగా రహస్యంగా కూడా ఎవరిని నిన్ను శపింపనివ్వను అంటున్నాడు. వాళ్ళు తెలుసుకునేలా చేస్తానంటున్నాడు. అందుకేనండి దేవుని దృష్టిలో పడదాం, దేవుని దృష్టిలో పడదాం. అయ్యా నన్ను చూడయ్యా, నా వైపు చూడయ్యా. ఆయన కనుదృష్టి ఆయన మందిరం మీద నిలుచుంది, మీకు తెలుసా? ఆయన కనుదృష్టి ఆయన మందిరం మీద ఉంది. ఇప్పుడు ఆ మందిరంలో నువ్వు ఉన్నావు. ఆ మందిరంలో ఉన్న నీవు దేవుని అడుగు, అయ్యా నీ కనుదృష్టి ఉన్న చోటికి నేను వచ్చాను, ఇప్పుడు నన్ను చూడయ్యా, ఇప్పుడు నన్ను చూడయ్యా, నన్ను ఒకసారి చూడయ్యా, నీ చల్లని చూపు నా మీద, నా కుటుంబం మీద పడాలయ్యా అని ఒక చిన్న తీర్మానం తీసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపజేసి ప్రతి ఒక్కరు కూడా మీ కనుదృష్టి వారిపై పడుటకు, యథార్థంగా న్యాయంగా జీవించుటకు, తద్వారా ఈ 4 మేలులు వారు పొందుదురుగాక. ఈ 4 ఆశీర్వాదాలు అందరి జీవితములలో జరుగునుగాక. మీరే కృప చూపించి మనుషుల దృష్టిలో పడాలనేటువంటి తాపత్రయం కంటే నీ దృష్టిలో పడాలనే తాపత్రయం ఎక్కువగా మాలో ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.